హాయ్ గైస్ అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ హార్ట్ అగ్రి టాక్స్. ఈరోజు అయితే నగిరి మండలం చిత్తూరు డిస్టిక్ కొత్తూరు గ్రామంలో అయితే ఉన్నాం. అన్న మీ పేరు ఏం పేరున్నా? ధనంజయలు. ఇది వంగతోట మీదేనన్నా? అవును అన్న, ఇది ఈ నారు అనేది ఎక్కడి నుంచి తీసుకుని వచ్చినారన్న? మేము మదనపల్లి నుంచి తెచ్చాము ఈ వెరైటీ. అసలు ఇది కొంచెం వేస్ట్ చెట్టు వస్తుంది. ఓకే అన్న, దాన్ని చూసి చెప్పండి. వేస్ట్ చెట్టు వచ్చింది, దానివల్ల మేము పోసుకున్నాం ఇంకొక. ఓకే అన్న, ఇప్పుడు ఆ నారు తీసుకొని వస్తారు కదన్నా, ఒక్క మొక్క ఎంత పడుతుంది అన్న మీకు? మాకు 1 రూపీ నుంచి 60 పైసా 60 పైసా 60 పైసలు. ఓకేనా, ఒక ఎకరాకి అన్ని అవి నారు తెచ్చుకుంటారన్న మీరు? ఒక ఎకరాకి మాక్సిమం 15,000 నారు తెస్తాం. 15,000 నారు అంటే ఎంత ఖర్చు కావచ్చు అన్న? మాక్సిమం అవుతుంది, ఇప్పుడు 1 రూపీ అయిపోతుంది, 15,000 అయిపోతుంది. నాటి చేసే లోపల 15,000 అవుతుంది. మనకు దున్ని నాటే లోపల 15,000 అవుతుంది. 15,000 అవుతుంది. మనకు తెచ్చిన తర్వాత ఎన్ని రోజులకు నాటుకుంటున్నా? తెచ్చిన ఉంటేనే నాటేస్తాం. ఓకే, తర్వాత గ్యాప్ ఎంత ఇస్తారన్నా? మేము 2 అడుగులు ఇస్తాం. ముందు వైట్నార, చెట్టుకి మధ్యలో 2 అడుగులు. 2 అడుగులు వైట్నార. లైన్కి గ్యాప్ అది 1 అడుగు. 1 అడుగు ఉంటుంది అన్న. చెట్టుకి గ్యాప్ వచ్చి 2 అడుగులు. లైన్కి 1 అడుగు అన్న. చెట్టుకి 2 అడుగులు అంతేనా? ఓకే అన్న. తర్వాత మనకి ఎన్ని డేస్కి ఒకసారి వాటర్ ఇస్తుంటారు అన్న? 3 days 4 days. 3 days 4 days కంపల్సరీ ఇవ్వాలి, లేదంటే ఏమవుతుంది అన్న? చనిపోతుంది చెట్టు. చనిపోతుందా? ఓకే, కంపల్సరీ వాటర్ అయితే కావాలి. ఇప్పుడు వాటర్ అయిపోయిందన్న. నెక్స్ట్ మనకి ఎరువులు ఎప్పుడెప్పుడు ఇస్తుంటారు అన్న? అది 10 రోజులకు 1 టైం వేస్తాం. 10 రోజులకు ఒకసారి వేస్తూనే ఉంటారు. ఓకే అన్న. తర్వాత మనకు దీంట్లో మేజర్గా మీకు ప్రాబ్లమ్స్ ఏముంటాయన్న మీకు దీంట్లో? ఎక్కువ వేస్ట్ చెట్టే వస్తుంది. ఓకే అన్న. రోగం గొడ్డి చెట్టు ఇది మారుతుంటుంది. దీని ముందు ఫ్రెష్ చెట్టు మంచి చెట్టే, ఇది మంచి చెట్టే. ఓకే వేస్ట్ చెట్టు వస్తుంది. దీన్ని గొడ్డు చెట్టు. గొడ్డు చెట్టు కాయదు. దీని ముందు కాసిందే కొన్ని రోజుల తర్వాత ఈ మరత వేస్ట్ అయిపోతుంది. అదే మరత అదంతా వేస్ట్ అయిపోయింది. లేకపోతే 2 సంవత్సరాలు వస్తుంది కాపు. ఇలాంటివి లేకపోతే 2 సంవత్సరాలు మనకు క్రాప్ వస్తుంది. ఓకేనా. ఇంకోటి అన్నా, మనకి దీనిలో ఏమన్నా పురుగు అలాంటిది ఏమన్నా మీకు కనబడుతూ ఉంటుంది? పురుగు ఉండదు. స్ప్రే చేస్తాం. ఏ మందు స్ప్రే చేస్తారన్నా? సింబోడిసిఫేసియా అలాంటిది. ఓకేనా, అంటే ఆ కాయలో ఉన్న పురుగు కోసము మనము ఈ మందులు వాడుతున్నాం, స్ప్రే చేస్తూ ఉంటాం. ఓకేనా. ఇంకోటి మనకి వేసిన తర్వాత ఎన్ని రోజులకి ఇది మనకి క్రాప్ వస్తుంది అన్న? 60 రోజులకు వస్తుంది. 60 రోజులకి వస్తుంది. నాటిన తర్వాత 60 రోజులకి వస్తుంది అన్న. ఓకే, కటింగ్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి తీసుకుని పోతారన్నా? మామూలు లోకల్ మార్కెట్. ఇప్పుడు పర్ కేజీ ఎంత పోతుందన్న మీకు? మాకు ఇచ్చే 25 వస్తారు, వాళ్ళు అమ్మే 30-60 అమ్ముతారు. అంటే మీకు 25 అయితే మీకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందన్న? నష్టమే, ఫుల్ నష్టమే ఉంటుంది. మళ్ళీ నష్టంలో కూడా మీరు ఈ పంట వేసినారు, మీకు ఒక ఆశ ఎక్కుతుందని. ఓకే అన్న, అది ఏదో ఒక 25 నుంచి 30 రావచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడైతే వేసుకున్నారు. ఇది మీకు ఇది లాభం రావాలంటే ఎంత అవ్వాలన్నా మార్కెట్ 40 అవ్వాలి. 40 రూపీస్ అయితేనే మీకు మార్కెట్ అయితే ఉంది. నా రైతుగాడు 40 కొంటేదా రైతుకు బెస్ట్గా ఉంటుంది. ఓకే, మనకు రైతుగానే 20 కొని వాళ్ళు కూర్చుని అమ్మేది 40 60-50 అమ్ముతారు. ఓకే పర్ కేజీ. రైతుగా 20 కొని వాళ్ళు 50-60 అమ్ముతారు. రైతుగాడ 40 కొంటే రైతు సంతోషంగా ఉంటాడు. 1 టైం ఈ అర్ధ ఎకరా కొట్టాలంటే 7,000 వాసిపోతుంది. ఓకే మళ్ళీ ఎరువులు, మనుషులు, కూలి, ఆడ గేటు, పెట్రోల్ అన్నీ ఏం కలిపితే ఏం రాదు. ఇప్పుడు లాసే నాకు 7 ఎకరా, అర్ధ ఎకరం లాసే. ఓకేనా, అంటే
25, 30 పైన కూడా కొద్దిగా లాభం అయితే రాదు. 40 అలా పోతే మీకు మంచి లాభం ఉంటుంది. ఓకే. ఇది మార్కెట్ ఎక్కడ ఉంటుందండి మీకు? ఏడ నగిరిలోనే లోకల్ మార్కెట్లో మీరు దీన్ని ఇవ్వంగానే కూర్చు ఉంటారు. ఓకే. అంటే ఎన్ని రోజులకు ఒకసారి మీరు దీన్ని హార్వెస్టింగ్ చేస్తుంటున్నా? హార్వెస్టింగ్ అంటే కోసేదా 3 డేస్కి ఒకసారి, 3 రోజులకు ఒకసారి. ఈరోజు మందు కొట్టాలని యాక్చువల్గా ఇలా. ఓకే. ఓకేనా. కోసిన కటింగ్ని నగిరిలో లోకల్ మార్కెట్లో మీరు అమ్ముతూ ఉంటారు. ఓకేనా. ఇప్పటివరకు మీరైతే నాతో ఈ క్రాప్ గురించి అయితే చెప్పినారు. వెరీ థ్యాంక్ యూ అన్న. ఇదైతే మా సబ్స్క్రైబర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. ఓకేనా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడైతే ధనంజయ అన్నతో అయితే మాట్లాడినా. అన్న చెప్పిన దాని ప్రకారము ఫస్ట్ ఈ నార అనేది మదనపల్లి నుంచి తెచ్చుకొని అది ఒక షాంప్లింగ్ వచ్చేసి ₹1 పడుతుంది. ఎకరాకు 9,000 నుంచి 15,000 వరకు నాటుకోవచ్చు. మనకు దగ్గరగా 9,000 నుంచి 15,000 అయితే ఖర్చు అవుతుంది స్టార్టింగ్ స్టేజ్లో. నెక్స్ట్ దీంట్లో నాటుకునేటప్పుడు మనకి మొక్కకి మధ్యలో అంటే 60 సెంటీమీటర్స్, లైన్కి మధ్యలో ఒక 60 సెంటీమీటర్స్ కానీ 75 సెంటీమీటర్స్ కానీ మనమైతే స్పేసింగ్ అయితే ఇచ్చుకుంటాం. తర్వాత ఫ్లడ్ ఇరిగేషన్ కానీ మ్యాక్సిమం ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చుకుంటాం. మనకు ఎవ్రీ 4 డేస్ కానీ 5 డేస్ కానీ వాటర్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. లేదంటే దీంట్లో మొక్కలు అయితే ఎండిపోతాయి. దీంట్లో ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ స్టార్టింగ్ స్టేజ్లో, తర్వాత ఆఫ్టర్ 30 డేస్, ఆఫ్టర్ 90 డేస్ తర్వాత 3 దఫాలుగా అయితే ఇచ్చుకుంటారు. అది నైట్రోజన్ రూపంలో, ఫాస్ఫరస్ రూపంలో అయితే దీనికి అప్లై చేసుకుంటారు. ఫ్రూటింగ్ స్టేజ్లో అయితే పొటాషియం అయితే వీళ్ళైతే ఎక్కువ అప్లై చేసుకుంటారు. దీనిలో మేజర్ ప్రాబ్లమ్స్ అన్న చెప్పిన దాని ప్రకారము ఫస్ట్ వచ్చేసి కాయ తొలిచి పురుగు. ఆ పురుగు వలన ఈల్డింగ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఎండోసల్ఫాన్ కానీ క్వినోలోఫాస్ కానీ 2 ml/L అప్లై చేసుకున్నా కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు లిటిల్ లీఫ్ గింజలు. ఇది ఏ విధంగా ఉంటుందంటే ఒకే చెట్టు మీద ఎక్కువ ఆకులు, ఎక్కువ స్టెమ్స్, ఎక్కువ రూట్స్ వచ్చేస్తాయి. దాని నుంచి కాయ వచ్చిన కూడా అది చాలా హార్డ్గా ఉంటుంది. దాన్ని మార్కెట్లో కూడా తీసుకోరు. అప్పుడు ఈల్డింగ్ కూడా ఎఫెక్ట్ పడిపోతుంది. రైతుకు కూడా నష్టం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే వచ్చిన దాన్ని రిమూవ్ చేయడం, లేదంటే అప్పుడు కూడా కంట్రోల్ కాకపోతే మనకి మలాథియన్ 2 ml/L అప్లై చేసుకున్నా కూడా దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు లిటిల్ లీఫ్ గింజల్ని. వంగలో హార్వెస్టింగ్ వచ్చేసి ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక 60 నుంచి 90 రోజుల తర్వాత అయితే మనకి హార్వెస్టింగ్ అయితే జరుగుతుంది. ఎవ్రీ 1 వీక్ ఒకసారి అయితే కటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. వచ్చిన దాన్ని మనకి లోకల్ మార్కెట్ అయితే తరలిస్తారు. అంటే లోకల్గా ఏ మార్కెట్స్ ఉన్నాయో వాటికి తరలించుకుంటారు రైతులు అయితే. ఇప్పుడైతే ₹25 per kg అయితే వెళ్తుంది. ఈ ₹25, ₹30 వెళ్ళడం వలన రైతుకి నష్టమే కానీ లాభం అయితే ఉండదంట ఈ వంగలో. ఎవరైనా పెట్టుకునే వాళ్ళు అయితే ముందు జాగ్రత్తగా మార్కెట్ ప్రైస్ కనుక్కొని మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ₹40, ₹50 దాకా పోతే చాలా మంచి ప్రైస్ అంట. అప్పుడైతే రైతుకి పెట్టుబడి కొద్దిగా అమౌంట్ మిగిలే ఛాన్సెస్ అయితే దీంట్లో ఉంటాయి. ఇది ధనంజయ చెప్పిన ఇన్ఫర్మేషన్ బ్రింజాల్ కల్టివేషన్ గురించి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో క్రాప్ గురించి అయితే తెలుసుకుందాం.